दक्षिण कांडलानि सत्सागरपर्यन्तं सज्जोजाता सत्सुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। ईश्वर परशिव सदाशिव त्रयारुक्षेत्रवरान्विता परशिव गोत्रोत्तमस्य परशिव गोत्रोत्तमाय देवाय शर्मणः पौत्राय सत्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। ईश्वर सदाशिव परशिव त्रयारुक्षेत्रवरान्विता परशिव गोत्रोत्तमस्य परशिव गोत्रोत्तमाय చూసి వాళ్ళ యొక్క నడవడి భగవంతుడు కూడా మనకే కాదు అంటే భగవంతుడు తాను నడక నడిచి మనల్ని నడవమన్నాడు. ఆయన కూడా కంకణాలు కట్టినాం, కంకణం రక్ష రక్షించి నిరాకార సహకార పరమోహ విభవ అంతర్యామినః భగవంతుడు ఎప్పుడూ మనలో ఉండేటువంటి వాడే. నిరాకారంలో ఉంటాడు, సహకార రూపంలో ఉంటాడు. మనకి ఆపద వచ్చినాడు ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతాం మనం ఏమంటాం? అయ్యా దేవుడు ఇంకా వచ్చి కాపాడమంటాం. వచ్చినవాడు భగవంతుడు అవుతాడా? కాదు, దాన్ని కాపాడుతూనే ఉంటాడు. అది భగవంతుడి యొక్క లక్షణం. పూర్వం హాయి ఉన్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, బ్యాంకులో మనకి ఏం కష్టాలు లేవు. కష్టమే పనమే కాదు మనది. సాక్షాత్తు కన్న తండ్రి, సాక్షాత్తు కన్న తండ్రి ఎన్ని కష్టాలు పెట్టాడు. శివాలయంలో ప్రతి శివరాత్రి నాడు ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి. ఇది ప్రత్యేకంగా ఈ శివరాత్రి నాడు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. తర్వాత రేపటి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, రాత్రి అంతా మధ్యాహ్నం వరకు ఆ భోజనాలు నడుస్తాయి. ఇది బాగా పవిత్రమైన దేవాలయము. ఈ పెరిగేట ఆలయంలో ఇంత పెద్ద ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. మరి తర్వాత చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా కమిటీ ద్వారా నిన్న గణపతి పూజ పుణ్యవాచనము, నిన్న రుద్రాభిషేకము, ఈ రోజు కూడా రుద్రాభిషేకం అయింది. తర్వాత కళ్యాణం ఉంటది, సాయంత్రము రథోత్సవం ఉంటది, అమ్మ స్వామివారిని ఊరేగింపుగా ఉంటది. ఇది మళ్ళీ సాయంత్రము రాత్రి 12 గంటలకు నిషి పూజ కార్యక్రమం ఉంటది. దీనికి ప్రత్యేకమైన పూజలలో రాత్రి 12 గంటలకు అధిక సంఖ్యలో వచ్చి లింగార్చన పూజ చేసుకుంటారు. తర్వాత 12 నుంచి 2 గంటల మధ్యలో అధిక సంఖ్యలో వచ్చి నిషి పూజ కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొంటారు.